సో మనకు ఇక్కడ ఒక టేబులర్ ఫామ్ని చూసాము అని అంటే ఇక్కడ మానవ వనరుల అభివృద్ధికి సంబంధించినటువంటి హెల్త్ అనేటటువంటిది ఇక్కడ ఉండేటటువంటి క్రూడ్ డెత్ కానివ్వండి, తర్వాత ఇక్కడ వచ్చేటువంటి ఇన్ఫాంట్ మొర్టాలిటీ రేట్ కానీ, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేటటువంటిది మనకు 1951 నుంచి 2015-16 అనేటటువంటి ఈ పీరియడ్ వరకు చూస్తే ఇక్కడ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేటటువంటిది 1957లో 37.2 ఉంటే ఇక్కడ 67కి రావడం జరిగింది. అంటే ఇక్కడ ఏమిటి అంటే ఆయుష్ రార్థం అనేటటువంటిది మనకు 1951లో 37.2గా ఉండేది. అదే ఇక్కడ 2015-16కి వస్తే అది 67గా మారిపోవడం జరిగింది. అంటే దాని మీనింగ్ ఏంటి, ఇక్కడ మనం హెల్త్ ఫెసిలిటీస్ని ఇక్కడ మనం ఇంక్రీజ్ చేయడం జరిగింది. అంటే ఇలా ఇంక్రీజ్ చేయడం వలన ఈ విధమైనటువంటి రిజల్ట్ రావడం జరిగింది. ఇక్కడ రియల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగడం జరిగింది. నెక్స్ట్ వన్ లిటరసీ రేట్ అనేటటువంటిది కూడా పెరగడం జరిగింది. అంటే అక్షరాస్యత, విద్య అనేటటువంటిది ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2 ఇండిపెండెంట్ రిపోర్ట్స్ అనేటటువంటిది, అంటే ఇక్కడ వచ్చేటటువంటి డస్టచ్ బ్యాంక్ కానివ్వండి, జర్మన్ బ్యాంక్ కానివ్వండి, వీళ్ళు గ్లోబల్ గ్రోత్ సెంటర్స్ అనేటటువంటిది ఈ యొక్క కాన్సెప్ట్తో ఒక రిపోర్ట్ని తయారు చేసి ఇక్కడ 1/7/2005 అనేటటువంటి ఈ డేట్లో పబ్లిష్ చేశారు. వాళ్ళు ఏం చెప్పినారు అని అంటే ఇండియా అనేటటువంటిది ఇక్కడ మేజర్ గ్రోత్ సెంటర్స్ ఇన్ వరల్డ్లో 2020కి ఇక్కడ అవుతుంది అన్నారు. ఎస్ అయింది కదండి. 2020కి మనం ఇక్కడ ఉండేటటువంటి గ్రోత్ సెంటర్స్లో మనం ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఇండియా అనేటటువంటి ఈ కంట్రీ ఎంటైర్ వరల్డ్లో మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామనంటే 4th లార్జెస్ట్ ఎకానమిక్గా రావడం జరిగింది. అంటే మన గ్రోత్ సెంటర్ 2020కి హైయెస్ట్ లెవెల్లో ఉంటుంది అనేటటువంటిది అప్పట్లోనే ఇక్కడ ఉన్నటువంటి జర్మన్ బ్యాంక్ అనేటటువంటి వాళ్ళు ఈ యొక్క బ్యాంక్ రిపోర్ట్లో వాళ్ళ గ్రోత్ సెంటర్స్ అనేటటువంటి రిపోర్ట్లో అప్పుడే వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటి అని అంటే మనం ఇక్కడ హ్యూమన్ క్యాపిటల్ అనేటటువంటి దాన్ని మోస్ట్ ఇంపార్టెంట్గా తీసుకొని రావడం జరిగింది. ఎస్, ఇక్కడ మానవ వనరుల మూలధనం అభివృద్ధి అనేటటువంటిది ఎకానమీలో రోజు రోజుకి ఇంపార్టెంట్ ప్లే చేసి ఇది మన జీడిపి అనేటటువంటిది పెంచడానికి ఎంతగానో యూజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఉండేటటువంటి 2005 నుంచి 2020 నుంచి వరకు ఇక్కడ ఉండేటటువంటి యావరేజ్ రైజ్ అనేటటువంటిది మనము జస్ట్ 7 ఇయర్స్లోనే ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ అనేటటువంటి దాన్ని మనము ఇక్కడ చాలా తొందరగా తీసుకొని రావడం జరిగింది. అంటే 2005 నుంచి 2020 అనేటటువంటి ఈ ఇయర్లోనే మనకి ఇక్కడ అబ్నార్మల్ గ్రోత్ అనేటటువంటిది పెరగడం జరిగింది. వరల్డ్ బ్యాంక్ అనేటటువంటిది ఏం చెప్తుంది అని అంటే ఇండియా అనేటటువంటి ఈ కంట్రీ నాలెడ్జ్ ఎకానమీ అనేటటువంటి ఈ కాన్సెప్ట్లోకి వెళుతోంది అని చెప్పేసి చెప్తున్నారు. నాలెడ్జ్ ఎకానమీ అనంటే దాని మీనింగ్ ఏంటి అనంటే ఇండియా అనేటటువంటి ఈ కంట్రీ 2020 అనేటటువంటి ఈ కంట్రీకి ఒక నాలెడ్జ్ అంటే ఒక నాలెడ్జ్ అనంటే ఒక జ్ఞానప్రదమైనటువంటి ఒక సబ్జెక్ట్ ఉండేటటువంటి ఒక ఎకానమిక్గా ఇక్కడ మారిపోవడం జరుగుతోంది అని అంటున్నారు. ఈ నాలెడ్జ్ ఎకానమీ అంటే దాని మీనింగ్ ఏంటి అనంటే మన దేశంలో ఉండేటటువంటి మానవ వనరులు అనేటటువంటి వాళ్ళకి విద్యను అనేటటువంటిది మనం అధికైంది అని అంటే మనకు ఇక్కడ ఉండేటటువంటి $1,000 మన ఇవ్వడం వలన ఇక్కడ నాలెడ్జ్ ఎకానమీ అవుతుంది అని అన్నారు. ఇక్కడ ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేటటువంటిది 2002లో అంటే తలసరి ఆదాయం అనేటటువంటిది 2002లో మనకు $1,000గా ఉండేది. 2020కి అది ఇక్కడ $3,000గా మారబోతుంది అని వరల్డ్ బ్యాంక్ ఆ రోజే మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే మన భారతదేశంలో ఉండేటటువంటి ప్రభుత్వాలు ఇక్కడ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఇక్కడ ఎక్కువగా ఇంక్రీజ్ చేయడం వలన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఉండేటటువంటి వర్కర్స్ అనేటువంటి వాళ్ళకి స్కిల్ అనేటటువంటిది నేర్పడం వలన నాలెడ్జ్ బేస్డ్ ఎకానమిక్గా మారిపోతుంది. తర్వాత ఇండియాలో మానవ వనరుల అభివృద్ధి పెరిగిపోవడం జరుగుతుంది. ఇది గ్రోత్ సెంటర్స్లో వన్ ఆఫ్ ది గ్రోత్ సెంటర్గా అవుతుంది అనేటటువంటి ఈ కాన్సెప్ట్ని అక్కడ చెప్పడం జరిగింది.
హ్యూమన్ క్యాపిటల్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్. హ్యూమన్ క్యాపిటల్ మరియు హ్యూమన్ డెవలప్మెంట్ అనేటటువంటివి రెండూ ఒకేలా కనబడుతున్నప్పటికీ రెండిటికి కాస్త డిఫరెంట్ అనేటటువంటిది రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ క్యాపిటల్ అనంటే ఎడ్యుకేషన్ అనేటటువంటిది, లేబర్ అనేటటువంటి ఈ టూ కాన్సెప్ట్స్ మాత్రమే రావడం జరుగుతుంది. హ్యూమన్ డెవలప్మెంట్ అనంటే ఎడ్యుకేషన్, లేబర్ రెండూ కూడా కలిసి మానవుడు అన్ని రకాలుగా హ్యూమన్ బీయింగ్ అనేటటువంటి ఈ పర్సన్ అన్ని రకాలుగా డెవలప్మెంట్ అయ్యేటటువంటి దాన్ని హ్యూమన్ డెవలప్మెంట్ అని అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకటి చెప్తాను చూడండి. హ్యూమన్ క్యాపిటల్ అనేటటువంటిది ఎడ్యుకేషన్, లేబర్ అనేటటువంటిది, హెల్త్ ఫెసిలిటీస్ అనేటటువంటివి రెండూ ఉండడం వలన ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రొడక్టివిటీ అనేటటువంటిది ఇంక్రీజ్ అయ్యి ఇక్కడ ఎకానమీ డెవలప్మెంట్ అవ్వడానికి రావుతుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ అనేటటువంటిది, హెల్త్ ఫెసిలిటీ అనేటటువంటివి రెండూ కలిసి ఉన్నాయంటే మానవుడు అనేటటువంటి వాడు అన్ని రకాలుగా ఉపయోగపడతాడు. అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఉంది అని అంటే సొసైటీలో చేంజెస్ అనేటటువంటిది గమనిస్తాడు. సొసైటీలో నేను ఒక ఉన్నత రకమైనటువంటి విలువలతో బతకాలి అని అనుకుంటాడు. తర్వాత ఉమెన్కి రెస్పెక్ట్ ఇవ్వాలి అనేటువంటి కాన్సెప్ట్ పెరుగుతుంది. తర్వాత మనుషుల్ని మనుషులుగా ట్రీట్ చేసి ఇక్కడ ఉండేటటువంటి కుల వ్యవస్థని కూడా రూపుమార్పడానికి ఎడ్యుకేషన్ అనేటటువంటిది, అంటే మనిషి సాంఘికంగా పెరిగి విద్యను అందించడం వలన సాంఘికంగా పెరిగి హెల్త్ అనేటటువంటి దానితో తన యొక్క ఆయుష్ను పెంచుకుంటూ అన్ని రకాలుగా డెవలప్మెంట్ అయ్యేటటువంటి దాన్ని మనం హ్యూమన్ డెవలప్మెంట్ అంటాం. హ్యూమన్ క్యాపిటల్ అంటే ఎడ్యుకేషను, హెల్త్ అనేటటువంటి వాటిని మనం ఇక్కడ హ్యూమన్ క్యాపిటల్గా తీసుకొని రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఉండేటటువంటి ఈ హ్యూమన్ క్యాపిటల్ అనేటటువంటిది హ్యూమన్ డెవలప్మెంట్ జరగడానికి హ్యూమన్ క్యాపిటల్ అనేటటువంటిది యూజ్ అవుతుంది అని అంటారు. అంటే హ్యూమన్ క్యాపిటల్ మీదే హ్యూమన్ డెవలప్మెంట్ డిపెండెంట్ ఉంటుంది, హ్యూమన్ డెవలప్మెంట్ మీదనే ఈ యొక్క హ్యూమన్ క్యాపిటల్ అనేటువంటిది డిపెండ్ అయి ఉంటుంది. అంటే హ్యూమన్ క్యాపిటల్, హ్యూమన్ డెవలప్మెంట్ రెండూ కూడా ఒకదాని మీద ఒకటి డిపెండెంట్ అయి ఉంటాయి అనేటటువంటిది ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ స్టేట్ ఆఫ్ హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ ఇన్ ఇండియా. మనం తెలుసు మన ఇండియా అనేటటువంటి కంట్రీ ఒక ఫెడరల్ కంట్రీ అనేటటువంటిది, అంటే ఒక సమాఖ్య రాజ్యం అన్నట్టు. మన భారతదేశంలో ఇక్కడ పరిపాలనా వ్యవస్థ అనేటటువంటిది 3 రకాలుగా విభజించబడి ఉంటుంది. అది ఒకటి ఫస్ట్ వన్ సెంట్రల్ గవర్నమెంట్ అని, సెకండ్ వన్ స్టేట్ గవర్నమెంట్ అని, తర్వాత థర్డ్ వన్ ఏంటి అని అంటే లోకల్ గవర్నమెంట్స్ అనేటటువంటిది, స్థానిక సంస్థలు అనేటటువంటిది ఇక్కడ రావడం జరిగింది. మన భారతదేశంలో ఈ 3 రకాల ఉండేటటువంటి ప్రభుత్వాలు అనేటటువంటిది ఇక్కడ ఏంటి అని అంటే గిన ఎడ్యుకేషన్ అనేటటువంటిది డెవలప్ చేయడానికి వాటికి కావాల్సినటువంటి విధులను, బాధ్యతలను ఇవ్వడం జరిగింది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేటటువంటిది ఎడ్యుకేషన్ని డెవలప్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ని డెవలప్ చేస్తుంది, లోకల్ గవర్నమెంట్ అంటే స్థానిక సంస్థలు కూడా మన భారతదేశంలో ఎడ్యుకేషన్ అనేటటువంటిది డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఉండేటటువంటి ఈ యొక్క హెల్త్ అనేటటువంటిది కూడా మన యొక్క భారతదేశంలో ఇక్కడ ఉండేటటువంటి ఈ యొక్క హెల్త్ అనేటటువంటిది కూడా ఈ యొక్క 3 టైర్స్లో కూడా హెల్త్ అనేటటువంటి, అంటే ఈ 3 రకాలైనటువంటి ప్రభుత్వాలు కూడా హెల్త్ని డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ 3 రకాల ప్రభుత్వాలు ఎడ్యుకేషన్ని తర్వాత హెల్త్ అనేటటువంటిది ఎలా డెవలప్ చేశారో అనేటటువంటిది మనం ఇక్కడ చాప్టర్ 8 అనేటటువంటి చాప్టర్లో ఇంకా క్లారిటీగా తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఎక్స్పెండిచర్ అనేటటువంటిది ఎడ్యుకేషన్ అనేటటువంటిది పెరగాలి, తర్వాత హెల్త్ అనేటటువంటిది కూడా పెరగడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇక్కడ ఎడ్యుకేషన్, హెల్త్ సర్వీసెస్ రెండూ కూడా పెరగడం జరుగుతాయో అప్పుడు మాత్రమే హ్యూమన్ క్యాపిటల్ అనేటటువంటిది డెవలప్ అవ్వడం జరుగుతుంది. మన ఇండియాలో ఇక్కడ మినిస్ట్రీస్ ఆఫ్ ఎడ్యుకేషన్, యూనియన్ మినిస్ట్రీ అనేటటువంటిది స్టేట్ లెవెల్లో కూడా ఉండడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని కూడా మనము ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ద నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ట్రైనింగ్, ఎన్సిఆర్టీ. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి బుక్ అనేటటువంటిది ఎన్సిఆర్టీ అనేటువంటి బుక్కే అండి. ఈ ఎన్సిఆర్టీ అనేటటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో ఉంటుంది. తర్వాత యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అనేటటువంటిది, ఆల్ ఇండియా కౌన్సిల్
కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది మన యొక్క భారతదేశంలో ఉండేటటువంటి విద్యాపరంగా ఉండేటటువంటి విధానాల్ని రూపొందించేటటువంటి సంస్థ. అదేవిధంగా ఆరోగ్య రంగానికి వస్తగిన హెల్త్ వైద్య రంగానికి వస్తగిన ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అనేటటువంటిది ఇక్కడ మనకు హెల్త్ సెక్టార్లో కేంద్రం యొక్క సంస్థ జరుగుతుంది. ద నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే ఎడ్యుకేషన్ సెక్టార్ ఇన్ ఇండియా. ఇక్కడ ఎడ్యుకేషన్ సెక్టార్ ఇన్ ఇండియాలో గ్రోత్ ఇన్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఆన్ ఎడ్యుకేషన్ అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ సెక్టార్ అనేటటువంటి దాంట్లో ఇక్కడ గవర్నమెంట్ ఏ విధంగా ఎక్స్పెండిచర్ చేసింది, గ్రోత్ ఎలా చేసింది అనేటటువంటిది మనం ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది. ఇలా గవర్నమెంట్ ఎడ్యుకేషన్లో ఎక్స్పెండిచర్ని 2 మెథడ్స్లో క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వన్ ఏంటి అని అంటే గిన యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, as a percentage of total government expenditure. Second one as a percentage of GDP. అంటే ఇప్పుడు ఏంటి అని అంటే గిన ఇక్కడ టోటల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అంటే ఇప్పుడు 100 రూపాయలు అనేటటువంటిది ఇక్కడ గవర్నమెంట్ ఇన్కమ్ వచ్చిందంటే దట్ వన్ ఈజ్ నౌన్ యాజ్ జీడిపి అని అనుకుందాం. ఈ 100 రూపాయల్లో గవర్నమెంట్ మొత్తం తన ఖర్చులకి ఇక్కడ 30 రూపాయలు చేసింది అని అంటే ఆ మొత్తం ఖర్చు అంటే ఈ 30 రూపాయల్లో ఎడ్యుకేషన్కి గవర్నమెంట్ ఎంత పర్సంటేజ్ చేసింది. ఇది 100 రూపాయలు అంటే 30 రూపాయల్లో 3 రూపాయలు అనేటటువంటిది ఇక్కడ ఖర్చు చేస్తే ఇది జీడిపిలో పర్సంటేజ్ ఎంత, 30 రూపాయల్లో ఎంత పర్సంటేజ్ అనేటటువంటిది ఇలా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి అని అంటే గిన ఎడ్యుకేషన్ సెక్టార్ అనేటటువంటి దాంట్లో మన ఇండియాలో ఏం జరిగిందంటే 1952 నుంచి 2012 అనేటటువంటి ఈ 1952 నుండి 2014 అనేటటువంటి ఎక్స్పెండిచర్ని మనం తీసుకున్నామంటే 7.92 నుంచి 15.7 అనేటటువంటిది పెరిగింది. అదేవిధంగా జీడిపి అనేటటువంటి ఈ కాన్సెప్ట్లో తీసుకుంటే గిన 0.64 నుంచి 4.13 అనేటటువంటిది ఇక్కడ పెరగడం జరిగింది. ఇక్కడ ఎడ్యుకేషన్ ఎక్స్పెండిచర్ అనేటటువంటిది యూనిఫామ్గా పెరగట్లేదండి. ఇక్కడ అంటే ఇక్కడ ప్రైమరీ స్కూల్, ఎలిమెంటరీ స్కూల్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఉంటుంది. తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్, టెరిషరీ ఎడ్యుకేషన్, లెర్నింగ్ స్కిల్ కాలేజెస్ అని అంటారు. ఇక్కడ గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఎడ్యుకేషన్ ఎక్స్పెండిచర్ అనేటటువంటిది ఎలిమెంటరీ స్కూల్ ఎడ్యుకేషన్లో ఎక్కువ ఉంటుంది తప్ప హయ్యర్ లెవెల్లో అంటే గిన ఇక్కడ వొకేషనల్లో కానీ లేకపోతే హయ్యర్ ఎడ్యుకేషన్ లెవెల్స్ అనేటటువంటివి ఇక్కడ తక్కువగా ఉన్నాయి అనేటటువంటిది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ 2014-15 అనేటటువంటిది పర్ క్యాపిటా పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఆన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ తీసుకుంటే ఎంటైర్ ఇక్కడ ఉండేటటువంటి మన ఇండియాలో ఉండేటువంటి స్టేట్స్లో కూడా డిఫర్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ అనేటటువంటిది హైయెస్ట్ స్టేట్, ఇక్కడ ఎక్కువ ఎక్స్పెండిచర్ పర్ క్యాపిటాగా ఇక్కడ చేయడం జరుగుతుంది 34,651 రూపీస్ అనేటటువంటి. అదే ఇక్కడ వచ్చేటటువంటి లోయెస్ట్ అయితే గిన బీహార్ అనేటటువంటిది ఇక్కడ 40,088 అనేటటువంటిది 4,088 అనేటటువంటిది ఇక్కడ బీహార్లోకి తీసుకొని రావడం జరుగుతుంది. సో ఇక్కడ 50 ఇయర్స్లో మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ సెక్టర్ అనేటటువంటి దాని మీద ఒక ఎడ్యుకేషన్ కమిటీ అనేటటువంటిది ఇక్కడ వేయడం జరిగింది. ఆ ఎడ్యుకేషన్ కమిటీ అనేటటువంటిది ఏం జరుగుతుంది అని అంటే గిన జీడిపి పర్సంటేజ్ అనేటటువంటి ఈ జీడిపి పర్సంటేజ్లో ఇక్కడ 6% అనేటటువంటిది ఎడ్యుకేషన్ మీదనే కంపల్సరీగా ఇక్కడ ఎక్స్పెండిచర్ చేయాలి అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ ఎక్స్పెండిచర్ మీద మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తపాస్ మజుందార్ అనేటటువంటి ఈ కమిటీని 1998లో ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది. ఆ కమిటీ ఏం జరిగిందంటే గిన ఇక్కడ ఉండేటటువంటి 1998-1999 నుంచి ఇక్కడ ఉండేటటువంటి 2006 నుంచి 2007 అనేటటువంటి ఈ ఇయర్కి మనం తీసుకుంటే గిన గవర్నమెంట్ ఈ 10 ఇయర్స్లో 1.37 lakh crore రూపీస్ అనేటటువంటిది ఎడ్యుకేషన్ మీద ఇక్కడ ఎక్స్పెండిచర్ చేయడం జరిగింది.
ఇక్కడ ఆల్ ఇండియన్ ఏజ్ గ్రూప్ని మనం 6 to 14 ఇయర్స్ అంటే 6 నుంచి 14 సంవత్సరాలు ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా ఎక్స్పెండిచర్ 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు ఉండేటటువంటి వీళ్ళందరికీ కూడా మనం ఎడ్యుకేషన్ అనేటటువంటిది కల్పించాలి అని చెప్పడం జరుగుతుంది. ఇలా కల్పించాలి అని అంటే మనము జీడిపిలో కంపల్సరిగా 6% అనేటటువంటిది ఎడ్యుకేషన్ మీదకి తీసుకొని రావాలి అని చెప్పడం జరుగుతుంది. రీసెంట్గా ఇక్కడ 2009 అనేటటువంటి ఈ ఇయర్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైట్ టు ఎడ్యుకేషన్ అనే యాక్ట్ అనేటటువంటిది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేటటువంటిది 2009లో తీసుకొని రావడం జరుగుతుంది. ఇక్కడ ఏం చెప్తుంది అని అంటే ఇక్కడ 6 to 14 ఇయర్స్ ఉండేటటువంటి వాళ్ళకి కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేటటువంటిది మేము ఫండమెంటల్ రైట్గా ఇవ్వబోతున్నాం అనేటటువంటిది రైట్ టు ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ ఎడ్యుకేషన్ సెక్టార్ మీద ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి ఖర్చు చేయడానికి ఇక్కడ 2% అనేటటువంటిది ఎడ్యుకేషన్ సెస్గా కూడా ఇక్కడ విధించడం జరిగింది. సో ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది ఈ విధంగా ఎడ్యుకేషన్ మీద ఎక్స్ట్రాడినరీగా ఇన్వెస్ట్మెంట్ చేయడం తర్వాత ఎక్స్పెండిచర్ చేయడం జరిగింది. ఇక్కడ ఎడ్యుకేషనల్ అచీవ్మెంట్స్ ఇండియా అంటే ఎడ్యుకేషనల్ పరంగా ఇండియా అచీవ్మెంట్ చేసినది. ఇక్కడ లిటరసీ రేట్ అనేటటువంటిది మనం తీసుకున్నాము అని అంటే మేల్లో 1990కి 61.9 ఉంటే ఇక్కడ 2015కి మనం 81 రావడం జరిగింది. అదేవిధంగా ఫిమేల్లో మనం 1990 అనేటటువంటి కాన్సెప్ట్కి మనం తీసుకున్నాము అని అంటే ఇక్కడ మనకి ఎలా ఉండేదంటే 37.9 ఉండేది 63గా రావడం జరిగింది. ఇక్కడ ప్రైమరీ కంపిటీషన్ రేట్ అనేటటువంటిది మనం తీసుకున్నామంటే అంటే రిలవెంట్ ఏజ్ గ్రూప్లో మనం ఇక్కడ తీసుకుంటే ఇక్కడ మేల్ అనేటటువంటి దాంట్లో 78 ఉండేది 2015లో 94, తర్వాత ఫిమేల్లో 61 ఉండేటటువంటిది 99గా రావడం జరిగింది. యూత్ లిటరసీ రేట్ అనేటటువంటిది మనం తీసుకుంటే ఇక్కడ అంటే ఏజ్ 15 to 24 అనేటటువంటిది తీసుకుంటే మెయిన్లో 76 ఉండేటటువంటిది 1990లో 2015కి వచ్చేసరికి 92కి రావడం జరిగింది. నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే ఫిమేల్లో ఇక్కడ 54.2గా ఉంటే ఇది 2015కి 87గా రావడం జరిగింది. ఇక్కడ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ అంటే భవిష్యత్తులో మనం చేయాల్సినది ఏం చెప్తున్నారు అని అంటే ఇక్కడ లిటరసీ రేట్స్ అనేటటువంటిది యూత్లో తర్వాత అడల్ట్స్లో ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ 1950స్కి ఇండిపెండెన్స్ అనేటటువంటి ఈ టైంలో ఉండేటకంటే మన ఇండియాలో ఇప్పుడు ఎడ్యుకేషన్ పర్సంటేజ్ అనేటటువంటిది పెరిగింది, ఇంకా పెరగాలి అనేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేటటువంటి అసెంబ్లీ అంటే రాజ్యాంగ ముసాయిదా అనేటటువంటి సభలోనే మనం ఏం చేసినాము అని అంటే ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఇండియాలో ఇక్కడ ఉండేటటువంటిది 14 ఇయర్స్ అంటే ఇక్కడ ఉండేటటువంటిది ఈ యొక్క 14 ఇయర్స్ ఇక్కడ చిల్డ్రన్కి ఏజ్ అప్ టు ఏజ్ 14 ఇయర్స్ ఉండేటటువంటి వాళ్ళకి మనం ఎడ్యుకేషన్ కల్పించాలని ఆదేశిక సూత్రాల్లో మనం ఇక్కడ కల్పించడం జరిగింది. నెక్స్ట్ వన్ జెండర్ ఈక్వాలిటీ బెటర్ దాన్ బిఫోర్ అంటే ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ లింగ సమానత్వం అని చెప్పడం జరుగుతుంది. ఇండియాలో జెండర్ ఈక్వాలిటీ అమ్మాయిలకి ఇక్కడ ఎడ్యుకేషన్ అనేటటువంటిది అవసరం లేదు అని అంటారు. ఇలా ఉండకూడదు. మన భారతదేశంలో ఉండేటటువంటి మహిళలకు పురుషులకి ఇద్దరికీ విద్యావకాశాలు ఇవ్వాలి అని చెప్పేసి చెప్తారు. అబ్దుల్ కలాం ఒక మాట చెప్తారు. ఏమని చెప్తారు అని అంటే ఒక మేల్కి మనం ఎడ్యుకేషన్ నేర్పించామంటే ఆ ఎడ్యుకేషన్ అక్కడి వరకే ఉంటుంది. అదే మనం ఒక ఫిమేల్కి మనం ఎడ్యుకేషన్ నేర్పించామంటే ఒక జనరేషన్కి మనం ఎడ్యుకేషన్ని నేర్పించిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా ఉమెన్కి మనం ఎడ్యుకేషన్ నేర్పించడం వలన ఇక్కడ ఆవిడ గారికి ఎడ్యుకేషన్ నేర్పించడం వలన వాళ్ళకి హెల్త్ కేర్ అనేటటువంటిది పెరగడం జరుగుతుంది. తర్వాత చిల్డ్రన్స్ని కేర్ చేయడం కూడా పెరిగిపోవడం జరుగుతుంది. అంటే ఉమెన్కి ఎడ్యుకేషన్ అనేటటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ అనేటటువంటిది ఇక్కడ రావడం జరుగుతుంది. మన ఇండియాలో ఇక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్ అనేటటువంటి దానికి లోయర్ ఎడ్యుకేషన్ అనేటటువంటి దానికి కొన్ని ఇక్కడ
ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎన్ఎస్ఎస్ఓ అనేటటువంటి వారు నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ చేసినటువంటి రికార్డ్స్ ప్రకారం ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటేగిన అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటేగిన నిరుద్యోగిత రేట్ అనేటటువంటిది ఇక్కడ ఎడ్యుకేషన్ అప్ టు సెకండరీ లెవెల్లో ఉండేటటువంటి వాళ్ళకి 18.1% ఇక్కడ ఎంత ఉంది అని అంటేగిన ఇక్కడ 2011-12 అనేటటువంటి ఈ యొక్క సెన్సస్ ప్రకారం ఏం జరుగుతుంది అని అంటే ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది అంటే గ్రాడ్యుయేషన్ అబోవ్ గ్రాడ్యుయేషన్కి ఇక్కడ ఎక్కువగా చదివినటువంటి వాళ్ళు గ్రాడ్యుయేషన్కి ఈక్వల్గా రూరల్ ఏరియాస్లో 19%, అదే అర్బన్ ఏరియాస్లో 16% అనేటటువంటిది ఉంది. అదేవిధంగా ఫిమేల్లో ఇక్కడ గ్రాడ్యుయేషన్ నియర్లీ 30% అనేటటువంటి రూరల్లో 30% అనేటటువంటి వాళ్ళు రూరల్లో గ్రాడ్యుయేట్స్ అన్ఎంప్లాయ్గా రావడం జరుగుతుంది. ఇక్కడ గవర్నమెంట్ ఏం ఫోకస్ చేయాలి అని అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని తర్వాత ఆ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని ఎస్టాబ్లిష్ చేసి అందులో ఉండేటువంటి స్టూడెంట్స్కి అప్పటికి ప్రజెంట్ సొసైటీకి ఏ విధంగా ఉండేటటువంటి స్కిల్స్ కావాలో ఆ విధమైనటువంటి ఎంప్లాయ్మెంట్ సౌకర్యాలు అంటే ఉద్యోగానికి కావాల్సినటువంటి సౌకర్యాలు అన్నింటినీ వాళ్ళకి కల్పించడం వలన ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేటటువంటిది తగ్గడం జరుగుతుంది. ఇక్కడ ఫైనల్గా కంక్లూజన్ ఏంటి అని అంటే స్టేట్ గవర్నమెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్స్ అనేటటువంటివి ఎడ్యుకేషన్ తర్వాత హెల్త్ మీద ఎప్పుడు మాత్రమే వీళ్ళు ఫోకస్ చేయడం జరుగుతుందో హ్యూమన్ డెవలప్మెంట్ జరగడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ హ్యూమన్ డెవలప్మెంట్ ఎప్పుడైతే జరుగుతుందో కంట్రీ అనేటటువంటిది డిఫరెంట్ సెక్టార్స్లో కూడా డెవలప్ అవ్వడం జరుగుతుంది. ఇండియా అనేటటువంటిది ఇక్కడ సైంటిఫిక్ టెక్నికల్ అనేటటువంటి మ్యాన్ పవర్ అనేటటువంటిది ఎప్పుడైతే డెవలప్ అవుతుందో మనం నాలెడ్జ్ ఎకానమిక్గా డెవలప్ అయ్యి వరల్డ్లోనే ఒక మోస్ట్ ఎకానమిక్ పవర్గా మనం ఇక్కడ తయారు అవ్వడం జరుగుతుంది.